హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను చేయబోతున్న స్పెషల్ రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను. దానికోసం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎగ్స్ వేసేసుకొని నీట్గా ఇవి పొరుట్లాగా చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. బట్ నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అయితే వాడుతున్నాను. ఇంకా మీ ఇష్టము ప్యాన్ అనేది. ఇదైతే నాకు కింద బేస్ అతుక్కోకుండా వస్తుందని ఇది వాడుతున్నానండి. సో ఆయిల్లో ఇవి అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇవి మరీ అంత సూపర్ బాయిల్ అయితే అవ్వబడలేదు, కానీ కాస్త పలుకుగా బాయిల్ అయితే చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర బీన్స్, పీస్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకుంటున్నాను. ఇది ఓన్లీ చికెన్ బ్రెస్ట్ పీసెస్ మాత్రమే. కాస్త మసాలాలు అవన్నీ వేసి షాలో ఫ్రై చేసుకున్నాను అనమాట, డీప్ ఫ్రై అయితే కాదండి. సో వేసేసుకొని ఇవి కాస్త బాగా వేగాలి. ఇవి కాస్త అన్నీ కలిసిపోయి వేగిన తర్వాత మనము 1:1.5 కప్ వాటర్ వేసుకొని బాయిల్ చేసి పెట్టేసుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. ఇందులో మెయిన్లీ ఏంటంటే అన్ఫ్లేవర్డ్ బాస్మతి రైస్ అనమాట. సో ఎక్కువ స్పైసీ, ఎక్కువ ఘాట్ అయితే ఉండదు. ఇవన్నీ వేసేసుకొని జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకున్నాము. సో ఇదైతే చాలా పొడి పొడిగా వచ్చింది రైస్. ఇప్పుడైతే నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అన్నంలోకి బాగానే కలుస్తుంది కాబట్టి. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. సో సరిపడా పెప్పర్ పౌడర్ మీరు యాడ్ చేసుకోండి. సో ఇదంతా వచ్చేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా టాస్ చేసుకోవాలన్నమాట, ఓన్లీ ఆన్ ద హై ఫ్లేమ్. సో అంతే అండి, అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని తీసేసుకున్నాను అనమాట. ఇది పిల్లల కోసం చేసింది కాబట్టి ఇందులో ఎక్స్ట్రా మసాలాలు, కారము అలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి. సో ఇలాగే సర్వ్ చేసేసాను. సో టేస్టీ యమ్మీ కిడ్స్ స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నేను చూపించే రెసిపీస్ ఒకసారి ట్రై చేసి నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే నేనైతే వెయ్యను, బట్ మీరు టేస్ట్ చూసుకుంటూ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ కొంచెం పెద్దవాళ్ళు చేసుకునే పని అయితే ఎక్స్ట్రా మసాలాలు, ఫ్లేవర్స్ యాడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.